మంచిది. వాడిని పట్టుకురావాలి ఇక్కడికి, అప్పుడు వాడి సంగతి చేయాలి. వాడి నోరు ఏదైతే ఉందో చూస్తుందా, ఆ పండ్లు, ఆ నాలిక, అవన్నీ ఇట్లా కట్ చేయాలి. ఎట్లా అంటే పోలీసులో కొన్ని ఉన్నాయి మన దాంట్లో. ఆ నాలిక అయితే ఏదైతే ఉందో ఆ కటింగ్ బ్లేడ్తో పట్టి ఇట్లా పీకి ఇట్లా కట్ చేసి తెగాలి. ఆ పళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేయాలి. 2 కాళ్ళు చేతులు ఏవైతే ఉన్నాయో అవి తీసి పక్కన పడేయాలి. అప్పుడు ఆ శరీరం అయితే ఏదైతే ఉంటుందో అది వదిలిపెట్టాలి. అట్లా అప్పుడు తెలుస్తుంది మనిషి విలువ ఏంది, మనం ఎవరికి ఎన్నెన్ని మాటలు అన్నాము. ఆ నాలుక ఏదైతే ఉంది చూసినామో ఆ నలం నాలుక, ఆ నాలుకని కట్ చేయాలి ఫస్ట్. అది తీసేస్తే బాగుంటుందని సత్యనారాయణ గారు నిజంగా చెప్తున్నా మంచి డిసిషన్ తీసుకున్నారు. నమోదు చేసిన కేసు తక్షణమే ఆ నా కొడుకుని ఎక్కడున్నాడో పట్టుకొని తేవాలి. ఇక్కడ హైదరాబాద్ చేసి చెంచర్గూడ జైల్లో వేసి 2 కాళ్ళు చేతులు తీసేసి నాలుకే కట్ చేసి ఏదైతే పళ్ళు ఉన్నాయో ఐగిట పీకేసి, అప్పుడు కానీ వానికి మనిషి విలువ, ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఏంది, ఎవరిని గౌరవించాలి అనేది అప్పుడు తెలుస్తుంది. చెత్త నా కొడుకు, నాన్వేషన్ నా కొడుకు, బట్టతల నా కొడుకు ఈరోజు శివాజీ అన్న గురించి పొట్టకాయలు కట్ చేయాలారా నా కొడక, నీ పొట్టకాయలు కట్ చేసే రోజు వస్తుంది. 6 కోట్లు ఉన్నాయని మతం ఎక్కి నీకు మైండ్ సెట్ నీకు ఎక్కడికో 6 కోట్లు ఉన్నాయంట వాడితో ఇంకా ఏదైనా నేను రాను అనేస్తున్నావు. నువ్వు ఎక్కడున్నా సరే దూరి పట్టుకునే బాధ్యత మా పోలీస్ వ్యవస్థ ఉంది ఇక్కడ. మా హిందువులు ఉన్నారు ఇక్కడ. ఇండియా మొత్తం నీ మీద కన్నేసింది. నువ్వు ఇండియాకి ఏ రోజు వస్తావో, ఏ రోజు అడుగు పెడతావో ఆ రోజు ముక్కల కింద నరికి గద్దలకి వేస్తావు నా కొడక. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీకు ఉన్నంత స్థాయి ఇచ్చిందంటే మేము సబ్స్క్రైబ్ చేయబట్టి, మేము నీ వీడియోలు చూడబట్టి. నీ ప్రపంచ యాత్రికుడు ఏం చేయాలి? ప్రపంచ యాత్రికుడు అంటే యాత్రలు తిరిగి అవి చూపించాలి, అంతవరకు మాత్రమే. నీకేం పని? శివాజీ అన్న ఏం మాట్లాడితే నీకేం పని? మా మంచి గురించి చెప్పిండ్రు, మా అక్క చెల్లెల గురించి చెప్పిండ్రు. సమాజం బయట బాగాలేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ మా గురించి చెప్పిండు. నువ్వెవడివిరా నాకు చెప్పడానికి? మళ్ళా శివాజీ అన్న గురించి నువ్వెవడివిరా అసలు? శివాజీ అన్న గురించి మాట్లాడడానికి నువ్వెవడివిరా అసలు? మాట్లాడడానికి శివాజీ అన్న గురించి మాట్లాడితే నువ్వెవడు అసలు? ఆతుగానివి నువ్వు. మా శివాజీ అన్న గొప్ప వ్యక్తి, మా మంచి గురించి చెప్పిండు, మా బిడ్డలు అనుకొని చెప్పిండు, మా భవిష్యత్తు గురించి చెప్పిండు శివాజీ అన్న. నువ్వెవడివి రాతుగానివి మాకు శివాజీ అన్న గురించి మాట్లాడడానికి? స్వేచ్ఛ ఉండాలని స్వేచ్ఛ ఉందిరా నీకు తెలియక అన్నీ సొల్లు వాగుడు వాగి డబ్బులు, మతం, మైండ్ ఎక్కడికి వెళ్ళిపోయింది. వాడిని నిజంగా తీసుకురావాలి, చెంచల్గూడ జైల్లో వేసి వానికి ఆ నాలుగే కట్ చేసి ఇవన్నీ చేస్తే కనుక వాడు మారాడు. వాడు రావాలి, ఖచ్చితంగా ఇండియాకి వస్తాడు. ఏదైతే సత్యనారాయణ గారు డిసైడ్ చేసిండ్రో నిజంగా వాడిని పట్టుకుంటారు, అదైతే జరగబోతుంది. సో అంటే శివాజీ గారు 2 మాటలు నోరు జారినందువల్లనే ఇప్పుడు ఉమెన్ కమిషన్ వరకు వెళ్ళారు. అవును. సో ఇలాంటి ఆయన ఏం చేయాలి? నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. అలాగే సీతాదేవిని, రెండు మాటలు అన్నందుకే శివాజీ గారిని అక్కడ దాకా తీసుకెళ్ళాలి. ఇన్ని మాటలు అన్న బట్టతల నా కొడుకు, నాన్వేషన్ కానీ మరి ఇంకే ఏ సెక్షన్లు పెట్టి ఎక్కడికి రప్పియాలి? అందు గురించి నేనేమంటున్నా, తీసుకురండి, చెంచల్గూడ జైల్లో వేయండి, నాలుకే కట్ చేసేయండి, 2 చేతులు కాళ్ళు తీసేసేయండి, పళ్ళు ఏవైతే ఉన్నా పళ్ళు తీసేసేయండి, రోడ్డు మీద వదిలేసేయండి. అప్పుడు తెలుస్తుంది. ఇది చేయాల్సింది. ఓన్లీ మంచి గురించే చెప్పిండు శివాజీ గారు, మంచి గురించే చెప్పిండు. ఒక్క మాట మిస్టేక్ అయిందని మీరు అక్కడ దాకా తీసుకెళ్ళిండ్రు, మహిళా కమిషన్ దాకా తీసుకెళ్ళిండ్రు. ఇన్ని మాటలు అన్నోడిని అసలు వదిలేస్తామా? ఎవ్వరు వదలరు. ఇప్పుడు వాటికి ఎంక్వైరీ పడ్డది, వెళ్తున్నారు అందరూ. ఇతర దేశాల్లో గిట మా వాళ్ళు ఉన్నారు, భారతీయులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు గిట నీకు సమాధానం చెప్తారు. అక్కడ ఎంక్వైరీలో ఉన్నారు అందరూ. మన తక్షణమే పట్టుకొని ఇక్కడికి తేవాలని కోరుకుంటున్నా. ఇటువంటి మాటలు బంద్ చేయాలి. ఇప్పటికే వానికి సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారో ఇంకా అన్ఫాలో చేస్తుండ్రు, ఇంకా చెయ్యండి. 6 కోట్లు ఉన్నాయని మతం ఎక్కి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. ఈ మతం తగ్గియాలంటే సబ్స్క్రైబర్స్ అందరూ వాని ఛానల్ చూడకండి. అసలు వాడిని ఏవి పెట్టినా గిట్ట మనం చూడొద్దు. అసలు చూడకపోతే చాలు, వాడే ఇదైపోతాడు. ఒక్కొక్క రూపాయి లేకుండా గిట్ట అయిపోతాడు, బిచ్చబెత్తుకునే స్థాయికి వెళ్ళిపోతాడు. విదేశీ ఆడవాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని కూడా ఒక రకంగా చేశారంటున్నారు. నిజంగా అట్లాంటివి జరిగినాయి అండి? అన్న విదేశీ ఆడవాళ్ళు మన దేశం వస్తే ఎన్నో చేశారని అంటున్నాడు. ఏం చేశారన్నా వాడు అంటున్నాడు, ఏయో మాట్లాడుతున్నాడు, అవన్నీ జరిగినాయి అంటారా? తెలియకుండా ఎందుకన్నా మాట్లాడడం? ఈ బట్టతల నా కొడుకు, నాన్వేషన్ నా కొడుకు ఏం చేశారన్నా? విదేశీ వాళ్ళు వస్తే ఇక్కడికి
మర్యాదలతో సాంప్రదాయంతో మర్యాదలతో పంపించినాం కదన్న. వచ్చినప్పుడు గిట అలాగే రిసీవ్ చేసుకున్నాం, అలాగే పంపించినాం కదన్న. మా గురించి శివాజీ గారు మంచి చెప్పింది, కానీ అక్కడ వాళ్ళు వస్తే మేము సాంప్రదాయంగా ఇక్కడ ఉన్నారు, సాంప్రదాయంగా పంపించాము. ఎవ్వరు ఏం చేయలేదు. వీడు ఏంటంటే డబ్బులు చంపేసుకోవడానికి, న్యూస్ రావడానికి. ఈరోజు మనం అందరం దిగిపోయినాం. ఎంతమంది 2 లక్షలు 3 లక్షలు దిగిపోయినారు. మన వల్ల వానికి రెవెన్యూ జనరేట్ అయ్యేది. ఇప్పుడు భయం తగ్గలేదు, మొహంలో అట్టాగే మాట్లాడుతున్నాడు. ఏమంటారు దాన్ని? ఎందుకు భయం తగ్గలేదంటే విదేశాల్లో ఉన్న నన్ను ఏం చేయలేరు, ఎవరు ఏం పట్టుకోలేరు, ఎవరు ఏం చేయలేరు అని వాని ఆలోచన అది. నన్ను ఎవ్వరు ఏం చేయలేడు, ఇక్కడ బిందాసుకున్నా, నాకేం టెన్షన్ లేదు, నేను ఫ్రీగా ఉన్నా, నన్ను ఎవ్వడు ఏం చేయలేడు అనుకుంటుండు. కమిషన్ సత్యనారాయణ గారు డిసైడ్ చేసిండ్రు, ఈసారి కంపల్సరీ ఏ దేశంలో ఉన్నా పట్టుకుంటారు వాడిని. ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత సత్యనారాయణ సారథి, ఆయన తెస్తాడు. తప్పు చేశాను అని చెప్పి రిగ్రెట్ కూడా లేకుండా మళ్ళీ తిరిగి వీడియో పెట్టడం అదే వరకు. అమ్మ, క్షమించడం అంటే ఒట్టిగానే క్షమిస్తాము, మీరు క్షమించాలి, లేదంటే మీరు 2024లో మీరు అందరూ రక్తం కక్కుని చచ్చిపోతారు. నువ్వు కుక్క చావు చేస్తావురా, నాన్ వేసిన నా కొడక, బట్టతల నా కొడక, రక్తం కక్కుని నువ్వు రా చచ్చిపోయేది, మేము కాదు. రక్తం కక్కుని ఆ విదేశాలు ఎక్కడైతే ఉన్నావో అక్కడే రక్తం కక్కుని నువ్వే చచ్చిపోతావు, ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. సబ్స్క్రైబర్స్ అంటే ఎవరైతే నన్ను క్షమించకపోతే రక్తం కక్కుని నువ్వురా చచ్చేది, బట్టతల నా కొడక, నాన్ వేషన్గా నువ్వు రక్తం కక్కుని ఆ విదేశాల్లో ఉంటూ ఆ విదేశ వాళ్ళది తాగుతూ తింటూ ఉన్నావే, నువ్వు చచ్చిపోతావు రక్తం కక్కుని. నీకు అది డిసైడ్ అయ్యింది, ఇంకా కొద్ది రోజుల్లో అదే జరగబోతుంది. అంటే వినాయకుడు క్షమించడు, వినాయకుడిని నేను పూజిస్తున్నాను అన్నాడు. ఆ మాట ఎంత మటుకు న్యాయం అంటావు? అన్న, వాడు నమ్మే దేవుడు ఎవరు? హల్లెలూయా దేవుడిని నమ్ముతుండు. పరలోకంలో ఉన్న యేసు ప్రభు పిలుస్తుండు వాడిని, నరకలోకం ఉందిరా ఇక్కడ, నువ్వు వచ్చేసే, నీ టైం అయిపోయింది, రక్తం కక్కుని చచ్చిపోయి విదేశాల్లో ఈ నరకలోకానికి రా, నీకు ఇక్కడ చాలా స్పెషల్గా అన్నీ రెడీ చేసి పెట్టినాము అని వాళ్ళ యేసుక్రీస్తు దేవుడు పిలుస్తుండు. వాడు అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యింది. అందు గురించి ఇవన్నీ మాట్లాడుతుండు. త్వరలో వానికి నరలోకంలో మంచి పనిష్మెంట్ అది యేసు ప్రభు చెప్తాడు, తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ఆయనకి ఏ ధైర్యంతో ఇంత ఇన్ని మాటలు మాట్లాడారు? విదేశాల్లో ఉన్నాడు కదమ్మా. గుడ్డిగా నమ్ముతారు. నా సబ్స్క్రైబర్స్ పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు, గొర్రెలు. అందు గురించి నేను ఏదైతే చెప్పినా గిట, ఏ సొల్లు చెప్పినా గిట నమ్ముతాము అని సబ్స్క్రైబర్స్ ఎంతోమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈరోజు దిగిపోయింది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని తిట్టడము, ఇక్కడ శివాజీ గారిని తిట్టడము, అలాగే కొంతమందిని చాలామందిని తిట్టడము. అందు గురించి వీనికి బుద్ధి చెప్పాలంటే సబ్స్క్రైబర్స్ అందరూ ఖాళీ కావాలి, అందరూ అన్ఫాలో కొట్టాలి, వీడియోలు చూడొద్దు. మనం వేసిన భిక్ష అన్న ఈరోజు మనం వాడి వీడియోలు చూస్తేనే వాడికి డబ్బులు జనరేట్ అయ్యేది, వానికి సబ్స్క్రైబ్ కొడితేనే మనం వేసిన భిక్ష తిని మనకే ఉల్టా మాట్లాడుతుంది. గవర్నమెంట్ స్పందించి ఆడి యూట్యూబ్ మీద చర్యలు తీసుకోవచ్చు కదా, ఎందుకు తీసుకోలేకపోతుంది? సరే తీసుకోవాలి, మరి ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే మరి ప్రభుత్వం చేసే పనులే సరిగ్గా లేవు. ఇక్కడ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వాళ్ళ పనిలో వాళ్ళే బిజీగా ఉన్నారు. మళ్ళీ ఇది కొత్త లొల్లే అని ఇప్పుడు సత్యనారాయణ సారు బయటకు వచ్చారు. అట్లా వాళ్ళ దృష్టికి, కేంద్రం దృష్టికి కానీ లేకపోతే రాష్ట్రాల దృష్టికి కానీ ముఖ్యమంత్రులకు కానీ తెలియజేస్తే ఇటువంటి పట్టుకొస్తారు కదా. ఇంతకుముందు గతంలో ఐబొమ్మ రవిని పట్టుకొచ్చారు, అట్లనే వీడిని నా కొడుకుని పట్టుకరండి. నాలుగు ఏదైతే ఉందో అది కట్ చేయాలి ఫస్ట్ వీడికి. చెప్తున్నా కదమ్మా, ఇందాకనే చెప్పిన, తేవాలే వీడిని, శిక్ష కాదు. నాలుక ఏదైతే ఉందో అది ఫస్ట్ నాలుక కట్ చేసి ఆ పళ్ళు పీకేసి 2 కాళ్ళు చేతులు తీసేసి నడి రోడ్డున పోయి వదిలేయండి. వాడు ఎట్లనన్నా బతుకుంది. అప్పుడు తెలుస్తుంది వానికి ఎవరితో ఎప్పుడు ఏం మాట్లాడాలి. మంచి గురించి చెప్పిండమ్మా శివాజీ గారు. జనరేషన్ బాగాలేదు, పరిస్థితులు బాగాలేవు అని మంచి గురించి చెప్తే నువ్వెవడివిరా చెప్పడానికి అంటారా వాడు. నువ్వెవడివిరా నాన్ వేషన్ నా కొడక, బట్టతల నా కొడక, నువ్వు ఎవడివిరా అసలు మా శివాజీ అన్న గురించి మాట్లాడడానికి? ఆతుగానివి నువ్వు ఎవడివిరా నాన్ వేషన్గా, బట్టతల నా కొడక. మా గిట బూతులు వస్తాయి, రావని కాదు, నీకొక్కడికే వచ్చేమో బూతులు. ఒకటి ఏంటంటే నాన్ వేషన, బట్టతల నా కొడుకు, విదేశాలు తిరుగుకుంటా, అలాగే నేను ప్రపంచ యాత్రికుడిని అన్నాడు. ప్రపంచ యాత్రికుడు అయితే ప్రపంచ యాత్రికులు తిరిగి అవి ఏదో చూపిస్తాడు కదా, అడ్డమైనవి అన్నీ. ఇక్కడ ఆటలు జరుగుతాయి, అక్కడ ఆటలు జరుగుతాయి, ఇక్కడ ఇంతమంది ఉంటారు, ఇక్కడ ఇంత దానికి వస్తారు
అని మాట్లాడుతుంటాడు కదా. ప్రపంచ యాత్రికులే చేయాలి కానీ శివాజీ అన్న ఏదో మాట్లాడాడని నీకేం అవసరం రా? ఈ నాన్ వెజ్ నా కొడుకు బట్టతల నా కొడుకు నీకేం అవసరం రా? శివాజీ అన్న ఏదో మాట్లాడితే నీకేం అవసరము? నీవు ప్రపంచ యాత్రికుడివి కదా, యాత్రికులు తిరుగు. అవేవో చూపిస్తున్నావు అడ్డమైనవి అన్నీ, దేనికి పనికిరానివి అవి చూపిస్తున్నాగా, అవి మాకు అవసరం లేదు. శివాజీ అన్న ఏదో మాట్లాడుతుండు కదా, దానికి రియాక్ట్ కావడానికి వీడెవడు ఆతుగాడు, ఈ లంజాగొడుకు ఎవడు? నువ్వెవ్వడివి వీరా లంజాగొడక? శివాజీ అన్న ఏదో మాట్లాడితే నువ్వెవ్వడివి అసలు ఆతుగానివి మాట్లాడడానికి, రియాక్ట్ కావడానికి? నువ్వెవ్వడివి ఆతుగానివి అసలు? నువ్వు ప్రపంచ యాత్రికుడివిరా, ప్రపంచ యాత్రికులు మాత్రమే చూపి. నువ్వెవడివి రా ఆతుగాడివి? మా శివాజీ అన్నకి ఉల్టా మాట్లాడికి నీకేం అధికారం ఉంది అన్నరా? నువ్వెవడివి అసలు? మా దేవుని జోలికి వచ్చి ఏదో క్షమాపణ చెప్తున్నంట ఈరోజు. బుద్ధివంతుడిగా క్షమాపణ చెప్తున్నా, లేదంటే చచ్చిపోతారు అని అంటుండు. నిన్న మొన్న మీరు రక్తం కక్కుని, అరే నా కొడక బట్టతల నా కొడక నాన్ వెజ్గా రక్తం కచ్చుకొని నువ్వు అక్కడ విదేశాల్లో చచ్చిపోయే రోజు నీకు వస్తుందిరా. ఈ 2-3 రోజుల్లో నీ గతి ఏం జరగబోతుందో. రక్తం కక్కుని నువ్వురా చచ్చేది, రక్తం కట్టుకొని ఆ విదేశాలలో చచ్చిపోయేది నువ్వురా, మేము కాదు. మా మంచి గురించి చెప్పిండు శివాజీ అన్న. పరిస్థితులు బాగాలేవు బయట, మా అక్క చెల్లెళ్ళ గురించి మా గురించి చెప్పిండు. మన సాంప్రదాయం వేరు కాబట్టి చెప్పిండు. నువ్వెవడివి ఆతుగానివి మాకు చెప్పడానికి సులభాలు? నువ్వెవడివి అసలు రియాక్ట్ కావడానికి? నువ్వెవడివి అసలు ఆతుగానివి? నువ్వెవడివి అసలు? నేను అమ్మాయిల స్వేచ్ఛ కోసమే చెప్తున్నా. నేను బయట దేశాలల్లో మంచిగా వాళ్ళు తిరుగుతున్నారు, మన కాడ రేపులు హిందువులే చేసేదని అంటున్నా. దాని గురించి మీరేమంటారు? అంటే హిందువులే మొగోళ్ళు ఉన్నారా? ఆయన ఆ విషయం అంటుంటే హిందువులే మొగోళ్ళు ఉన్నారా? అందరు ఉంటారు. అంటే హిందువుల వల్లనే రేపులు అయినాయా? ఎందుకో అందరు ఉంటారు. హిందువుల వల్లనే రేపులు అయినాయి, హిందువుల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయా? ఏది తెలియకుండా సమాజము ఇలా కాదు ఉండేది, పరిస్థితులు బాగాలేవు బయట, ఇట్లా కాదు ఉండాల్సింది, మనము ఇలా కాదు ఉండాల్సింది, పరిస్థితులు బాగాలేవు, మంచిగా ఉండండి అని శివాజీ గారు చాలా మంచి అసలు ఒక ఇటువంటి మాట ఇండస్ట్రీలో ఎవరు చెప్పలేదమ్మా. అటువంటి మాట మా అక్క చెల్లెళ్ళకి కానీ వచ్చే తరానికి కానీ ఒక మంచి విషయం చెప్తే మీరు దాని పట్ల మహిళా కమిషన్కి వేసి మీరు మరి నా కొడుకు రాలేదు ఎన్నెన్నో మాటలు అన్నాడు, మమ్మల్ని ఎన్నో మాటలు అన్నాడు, తిట్టిండు, మా దేవుని పట్ల గిట్ట దుర్విధంగా మాట్లాడిండు. మరి వాడిని ఎందుకు పిలిపియలేదు? మహిళా కమిషను మళ్ళీ శివాజీ గారిని పిలిపించిండు తప్పితే ఈ బట్టతల నా కొడుకు నాన్ వెజ్ కానీ ఎందుకు పిలిపియలేదు? దాని పట్ల ఎవరు మాట్లాడట్లేదమ్మా. మరి ఎందుకు పిలిపియలేదు వాడిని? ఏ విదేశాల్లో ఉండడు, రాలేడని? విదేశాల్లో ఉంటే పట్టుకోలేరా? ఇక్కడ ఉన్న శివాజీ గారిని పట్టుకున్నారు తప్పితే మరి విదేశాల్లో ఉన్న నా కొడుకు బట్టతల నా కొడుకు వాడిని పట్టుకోలేరా? ఇక్కడ ఉన్న శివాజీ గారిని ఎంక్వైరీకి పిలిచి అది చేసింది. మంచి మాట చెప్తే మీకు ఈ అనసూయ నిజంగా 2 పిల్లల తల్లి అయ్యి గీట నిజంగా అటువంటివి బట్టలు వేసుకోవడం గీట సమాజానికి మంచిది కాదమ్మా. చూసేవాళ్ళు అసలు ఇదేం డ్రస్సు, 2 పిల్లల తల్లి అయ్యుండి గీట ఇవేం డ్రస్సులు, అవేం మీకు నీళ్ళు లోపల వేసుకునే డైర్ ఆమె బయట వేసుకుంటుంది. తప్పమ్మా, తప్పు. ఇటువంటి మా దగ్గర లేదు అసలు, మా సాంప్రదాయం వేరు, ఇటువంటివి కావు. సినిమా వరకే ఓకే, సినిమా షూటింగ్ అంటే షూటింగ్లో మాత్రం పనికొస్తాయమ్మా. బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలో అలా ఉండాలి. మరి మహిళా కమిషన్ని మళ్ళీ వీళ్ళందరినీ పిలవాలి కదా. నాగబాబు గారిని ఎందుకు పిలవలేదమ్మా? మరి ఈమె ఎవరు అనసూయ గారిని ఎందుకు పిలవలేదు? మరి బట్టతల నా కొడుకు నాన్ వెజ్ గారిని ఎందుకు